బిడ్డలంగా మనం ఏం చేయాలంటే మనలను మనము శుద్ధీకరించుకోవాలి, మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. నూతనమైన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నప్పుడు పాత స్వభావాన్ని మనం వదిలిపెట్టాలి. అంటే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, సూర్యుని కింద భూమి మీద జరిగేది క్రొత్త విషయం ఏమీ లేదని చెప్తాడు. మునుపటి ఉన్నదే మరలా జరుగుతున్నది అని చెప్తాడు. కానీ ఈ రోజు నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, ఒక ఇంటిలో నూతన సంవత్సర పండుగ జరగాలంటే ఆ ఇంటిలో ఉన్న భర్త ఈ పాత సంవత్సర కాలంలో ఈ లోక సంబంధమైన పాప స్వభావాన్ని వదిలిపెట్టి, లేదా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను వదిలిపెట్టి ఒక నూతనమైనటువంటి స్వభావంతో ఆ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే గనక ప్రపంచమంతా ఏమో నాకు తెలియదు, కానీ ఆ కుటుంబానికి నూతన సంవత్సరం ఇవ్వబడుతుంది. ఒక గయ్యాలిగా ఉన్న భార్య తన బుద్ధి మార్చుకొని తన నోటిని అదుపులో పెట్టుకొని మంచి స్వభావంతో నూతన సంవత్సరంలో అడుగు పెడితే కనుక ఆ ఇంటికి నూతన సంవత్సరము వచ్చినట్లే. ఒకవేళ అవిధేయులైనటువంటి కుమార్తె తల్లిదండ్రుల మాటకు లోబడకుండా, తల్లిదండ్రుల మాట చెప్పిన మాట పెడచెవిన పెట్టి తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి కుమారుడు గనుక వారి పాత స్వభావం నుండి మార్చుకొని నూతనమైనటువంటి స్వభావం అనగా అవిధేయులుగా కాక విధేయులై ఒక నూతన సంవత్సరంలో గనుక అడుగు పెట్టగలిగితే ఆ కుటుంబానికి నూతనమైన సంవత్సరం వచ్చినట్టు. దేవుని బిడ్డలారా, స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ రోజున మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఇంకా కొద్ది దినాల్లో 2-3 రోజుల్లో నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయే ముందు మనం చేయాల్సిన పని ఏమిటంటే, పాత స్వభావాన్ని వదిలిపెట్టాలి. పాత స్వభావం వదిలిపెట్టడం అనేది చాలా కష్టమైన పని. దీని గురించి ఇర్మియా భక్తుడు ఒక మంచి మాట రాశాడు. చూద్దామండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం బిడ్డలారా. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటాడు, అయ్యలారా, కూషు దేశస్థుడు తన చర్మపు యొక్క రంగును మార్చగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? అలాగే ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి ఆ పాపపు స్వభావమును, కీడు స్వభావమును మార్చుకొనగలడా అని ప్రశ్నిస్తున్నాడు. అనంటూ అతను చెప్పిన మాట ఏమిటంటే, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలిగితే, చిరతపులి తన స్వతహాగా పుట్టుక ద్వారా వచ్చిన మచ్చలను మార్చుకోగలిగితే, పాప స్వభావములో పుట్టినవాడు కీడు చేయటం మాని మేలు చేయుటకు వాడు ఉపక్రమిస్తాడని చెప్తూ ఉన్నాడు. కూషు దేశస్థుడు అని అంటే ఎవరంటే, దేవుని బిడ్డలారా, నీగ్రో వాళ్ళు, నల్ల జాతీయులను ఎంత తోమినా నలుపే కానీ తెలుపు రాదు. మనము ఈ లోకములో ఉన్న క్రీములన్నీ వాడిని తెల్లగా చేద్దామని మనం ప్రయత్నం చేసినా వాడి యొక్క రంగు మారదు. ఎందుకంటే వాడికి పుట్టుకతో వచ్చింది. తరతరాలు వారి యొక్క కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆ రంగు, ఆ నల్ల జాతీయుల రంగు వారిలో నుంచి బయటికి పోదు. అలాగే చిరుతపులి పుట్టినప్పుడు దాని దేనితో పుట్టిందంటే మచ్చలతో పుట్టిందటండి. ఈ మచ్చలతో పుట్టినటువంటి ఈ చిరతపులి తన మచ్చలను అది మార్చుకొనలేదు. అలాగే మానవుడిగా పుట్టిన మన గురించి ఇర్మియా మాట్లాడుతూ అంటాడు, ఆ కూషు దేశస్థుడు ఎలాగైతే తన రంగును మార్చుకోలేడో, ఎలాగైతే చిరతపులి తన మచ్చలను మార్చుకోలేదో, మనుషులుగా మనలో ఉన్న పాప స్వభావాన్ని కూడా మనం ఏం చేయలేమంట, మార్చుకోలేము. ఈ పాప స్వభావంతో మనం మార్చుకోలేమండి. మానవుడండి దుష్ట స్వభావం కలిగిన వాడండి. మరి ఎక్కడి నుంచి వచ్చింది దుష్ట స్వభావం?
ఒకవేళ నల్ల జాతీయుని అడిగామనుకోండి, ఏమిరా నువ్వు నల్లగా పుట్టావంటే మా నాన్న నలుపు అంటాడు. ఏమిరా నువ్వు నలుపుగా పుట్టావన్నావు అనుకోండి, మా నాన్న నలుపు అంటాడు. వాడిని అడిగామనుకోండి, మా తాత నలుపు అంటాడు. తెల మూలానికి వెళ్తే మనకు అర్థమయ్యేదంటే మూలము నుంచే వాళ్ళకి ఏం సంక్రమించిందనమాట, నలుపు రంగు అనేది సంక్రమించింది. అలాగే మానవులమైన మనకు, దేవుని బిడ్డలారా, మన మూలానికి వెళితే గనక మన మూల పితృడైన ఆదాము చేసిన పాపమును బట్టి మనకేమి సంక్రమించిందంట, పాప స్వభావము సంక్రమించింది. ఇది మనం మార్చుకోలేమటండి. ఈ పాప స్వభావాన్ని మనం మార్చుకోలేము. మనం మార్చుకోగలిగితే చిరుతపులి తన మచ్చలన్నది మార్చుకోగలుగుతుంది. మనం మార్చుకోగలిగితే ఆ యొక్క నల్ల జాతీయుడు కూషు దేశస్థుడు తన చర్మపు రంగునతను మార్చుకోగలడు. కానీ మార్చుకోలేమని చెప్తున్నది. అందుకే దావీదు అంటాడు 51వ కీర్తనలు అంటాడు, దేవుని బిడ్డలారా, 51వ కీర్తన 5వ వాక్యంలో ఆయన మాట్లాడుతూ అంటాడు ఒక మంచి మాట, నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి గర్భం ఏం చేసిందట. దావీదు అంటున్నాడు, మానవుల్లో అంతా పాపమేనండి. చేసే క్రియలు పాపమండి, చేసే చేష్టలు పాపమండి, పాపభూయిష్టమైనవే. ఈ పాపభూయిష్టమైనటువంటి పనులు చేస్తూ మానవుడు దేనికి గురవుతున్నాడంటే దైవోగ్రతకు గురవుతున్నాడని చెప్పబడింది. ఎఫెసీ రాసిన పత్రికలు ఈ మాటలు చెప్పబడ్డాయి. మానవుడట తన పాప స్వభావాన్ని మార్చుకోలేడటండి. తన పాప స్వభావము వలన దేనికి గురవుతున్నాడంటే దైవోగ్రతకు గురవుతూ ఉన్నాడు. చూడండి, మానవుడట చిన్ననాటి నుండి కూడా పాపమునే వాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం అందరూ కలిపి చదవండి. బాలుని హృదయములో మూఢత్వము ఎలా వస్తుందట, స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి. చూడండి ఈ మాట చాలా విచిత్రం కదా. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ కూర్చున్న మీరందరూ చిన్నోళ్ళు కాకుండా పెద్దోళ్ళు, ఒకేసారి పెద్దోళ్ళుగా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాల్య దశ దాటకుండా పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఒకేసారి ఆదాము అవ్వవల్లి యవ్వన ప్రాయంలో మేము సృష్టించబడ్డామన్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేం కదండి. అందరము ఏ దశ దాటుకుని బయటకు వచ్చామంట, పైకి వచ్చామంట. బాల్య దశ నుంచి మన బాల్య దశ నుంచి వాని హృదయం ఎలాగుందట, మూర్ఖత్వం అండి. ఎప్పటి నుంచి వాడికి మూర్ఖత్వం అలవాటు పడింది? పెద్ద అయిన తర్వాత, యవనస్తుడైన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత దేవుని వాక్యం సెలవిస్తుంది, మానవుడు పుట్టిన తరువాత వాడు బాల్య దశ నుండే వాడికి ఏం అలవాటు పడుతుందంట, మూఢత్వము అలవాటు పడుతుందంట. చెప్పాలనుకున్నది ఏంటంటే మానవుని యొక్క స్వభావము మూఢత్వం కలిగినది, మానవుని యొక్క స్వభావము మూర్ఖత్వం కలిగినది. మీకు అర్థం అవ్వాలంటే ఒకదాన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఉంటారండి, వారికి ఇంట్లో చాలా డ్రెస్సులు ఉంటాయి. చాలా డ్రెస్సులు మీరు కొంటారు. కొనిన తర్వాత ఈ డ్రెస్సులు అన్నింటిలో కూడా వాడికి ఓ డ్రెస్సును వచ్చుద్ది, లేదా ఓ గౌనో, ఓ డ్రెస్సో, ఓ ప్యాంటో, ఓ చొక్కాయో వాడికి నచ్చుద్ది. వాడు ఏ ఫంక్షన్ వచ్చినా ఏమొచ్చినా ఏం వేసుకుంటానని గోల్ చేస్తాడు. నువ్వు మంచిది తీసుకొచ్చేసినా కానీ వాడు నచ్చదు. వాడు అంటాడు నేను అదే వేసుకుంటాను అంటాడు. వాడు మామూలు గోల చేయడండి, చాలా గోల చేస్తూ ఉంటాడు. అదే వేసుకుంటాను. ఆఖరికి నువ్వేమంటావంటే ఈ మొండోడితో మనకెందుకురా, వేసుకో బాబు అంటాం మనం. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? మేము చాలా సందర్భాలు నేను ఆరాధన చేయండిరా అంటాను. పిల్లల్ని ఆరాధన చేయమని నేను చెప్పినప్పుడు కళ్ళు మూసుకోండిరా, చేతులు పైకి ఎత్తండిరా నాయన ఆరాధన చేయమని చిన్నపిల్లలకి వెళ్ళి చెప్తూ ఉంటాను నేను. సరే కళ్ళు మూసుకుని చేతులు పైకి ఎత్తారా లేదా అని చెప్పి నేను చూసేసరికి వాడు నేను కెళ్ళతోస్తుంటాడు. అంటే మూఢత్వం. ఒకడు చెబితే వినరు, వాడు అనుకున్నదే చేస్తారు. దీన్నే మూఢత్వం అంటారండి. అంటే మానవ స్వభావం ఏ స్వభావం అంటే మూర్ఖత్వపు స్వభావం. మానవ స్వభావం ఏ స్వభావం అంటే పాపపు స్వభావం. చెయ్యొద్దన పని చేయడం,
చెయ్యాలనుకున్న పని చెయ్యకపోవడం, నేను ఏదైతే వద్దంటాం అదే చేయడం, ఈ పాప స్వభావము నుండి మనం మార్చుకోలేమండి. మీరు అనొచ్చు, ఇక పాస్టర్ గారు పాప స్వభావం నుండి మనం మారకపోతే గుడికి ఎందుకండి, చర్చ్ ఎందుకండి, పాటలు ఎందుకండి, ఏదో గొడవ అంతా ఎందుకండి, ఇంట్లో కూర్చుంటే సరిపోదు కదండి, ఈ స్వభావం మారినప్పుడు ఎందుకండి పాస్టర్ గారు అని చెప్పి ఒకవేళ మీరు నన్ను అడగొచ్చు. నేను అన్నాను, మనం మార్చుకోలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఒకసారి, ఎవరు మార్చుకోలేం? మనము మన స్వభావమును, చిరతపులు తన మచ్చలను, కూచిదేశస్థుడు తన చర్మపు రంగును మార్చలేడు. చిరతపులు మార్చుకోలేదు, కానీ మనము మన పాప స్వభావాన్ని మార్చుకోలేవు. మనుషులైతే పాప స్వభావాన్ని మార్చుకోలేరు, కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆ పవిత్రుడు మానవుల యొక్క స్వభావాన్ని మార్చగల శక్తివంతుడై ఉన్నాడు. నమ్మిన వారు రెండు చేతుల పైకి ఎదగట్టుగా యేసయ్యకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దలు ఒక మాట చెప్తారండి, పుట్టుకతో వచ్చింది పొడమితో పోదు అంటారు, పుట్టుకతో వచ్చింది గిట్టితే కానీ పోదు అంటారు. కరెక్టే కదా? ఈ మాట లోకోక్తి, కానీ దేవోక్తి ఏమని చెప్తుందంటే, యేసయ్యను ఎవరైతే నమ్ముకుంటారో, యేసు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారట, వినండి, వారట లోకములో చనిపోవాలట. ఎందులో చనిపోవాలట అండి? చెప్పాలి. ఎందులో చనిపోవాలట? లోకములో చనిపోవాలి. అంటే బాప్తిసం తీసుకుంటున్నామే, బాప్తిసం తీసుకున్నప్పుడు నేను నీటిలో ముంచుతామే, ఈ నీటిలో ముంచినప్పుడు నీకు వచ్చినటువంటి సాదృశ్యం ఏంటంటే, యేసయ్య ఎలాగైతే సమాధి చేయబడ్డాడు ఈ లోకంలో, నీవు పాపముల విషయములో సమాధి చేయబడ్డావు. నీ పాపములన్నీ సమాధి చేయబడ్డాయి, నీ పాత స్వభావం అంతా సమాధి చేయబడింది, నీలో ఉన్నటువంటి పాపక్రియలన్నీ సమాధి చేయబడ్డాయి. మరలా నువ్వు నీటిలో నుంచి బయటికి లేచిన తరువాత ఇదిగో నూతన సృష్టిగా మార్చబడతావు, నవీన పురుషునిగా మార్చబడతావు. నీ ప్రాచీన పురుషుని మనం ఏం చేయాలంటే, నీటిలో ఏం చేయాలి? మనము సమాధి చేయాలి. అందుకని అంటాడు పౌలు, అంటాడు ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు. ఇప్పుడు మనలో ఉన్న పాప స్వభావం మనమైతే తీయలేం బిడ్డలారా, మన వల్ల కాదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ వల్ల కాదు. కానీ ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది బాప్తిసం తీసుకుంటారో వారిలోనట దేవుడట పాప స్వభావమును తొలగించి తన నూతన స్వభావాన్ని దేవుడు అనుగ్రహిస్తాడట. అంటే మనుష్యుని యొక్క స్వభావమును మార్చగలిగిన వాడు ఈ ప్రపంచంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, పాత సంవత్సరములో 2024వ సంవత్సరములో అదే పాప స్వభావంతో ఉన్నావేమో, అదే ద్వేషముతో ఉన్నావేమో, అదే అసూయతో ఉన్నావేమో, అదే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే స్వభావం కలిగి ఉన్నావేమో. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నానమ్మా, దేవుని సేవకుడికి ఒక మాట చెప్పాలి. నువ్వు ఎవరి గురించి అయితే తప్పుగా మాట్లాడుతున్నావు అది నీకు శాపంగా మారిపోద్ది. నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఎవరెవరి గురించి అయితే తప్పుగా మాట్లాడుతున్నావు అది నీకు శాపంగా మారి అది నిన్ను శిక్షిస్తుంది. గుర్తుంచుకో. ఇద్దరు భక్తులు కలిస్తే ప్రార్థన చెయ్యాలా, ఇద్దరు దైవ బిడ్డలు కలిస్తే ఆరాధన చెయ్యాలా, ఇద్దరు వ్యక్తులు కలిస్తే బైబిల్ చదవాలా, ఇద్దరు వ్యక్తులు కలిస్తే యేసయ్యను స్తుతించాలా, ఇద్దరు విశ్వాసులు కలిస్తే ప్రభు నామానికి మహిమ తేవాలా, ఇద్దరు విశ్వాసులు కలిస్తే సువార్తను ప్రకటించాలా, ఇద్దరు విశ్వాసులు కలిస్తే యేసయ్య నామానికి స్తుతి చెల్లించాలా, ఇద్దరు విశ్వాసులు కలిసి మూడో విశ్వాసు కోసం మాట్లాడితే నీ మాటలు దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. ఇది పాప స్వభావము, నవీన స్వభావము కాదు. నిన్ను బట్టి మన కుటుంబము శాపంలోకి వెళ్ళిపోద్ది, జాగ్రత్త. బైబిల్ అంటే ఆషామాషి కాదండి. ఒకవేళ నువ్వు చేస్తున్న తప్పుడు పని వల్ల మన బిడ్డలు శాపానికి గురవుతున్నారేమో ఒకసారి ఆలోచన చేయి. మన బిడ్డలు మంచిగా ఎదగాల్సిన వారు, మంచిగా జీవించాల్సిన వారు, నువ్వు చేస్తున్న ప్రతి పాపపు స్వభావము, పాత స్వభావం వల్ల మన బిడ్డలు దీవెనకరంగా ఉండకుండా ఉంటున్నారేమో, జాగ్రత్తగా చూడండి. అందుకని 2024వ సంవత్సరంలో ఈ పాప స్వభావమును మార్చమని యేసయ్య చేతికి మనం అప్పగించుకోవాలా.
యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ చిరతపులి తన మచ్చలను మార్చుకోలేదేమో, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోలేడేమో, కానీ ఒక బిడ్డ, పాపి అయిన ఒక బిడ్డ యేసునందు విశ్వాసం ఉంచితే తన స్వభావమును మార్చగల కృపణ యేసయ్య మాత్రమే చేయగలడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మరి పాప స్వభావం మారాలంటే దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనకు అనుగ్రహించాడు. ఒక్క మంచి వచనాన్ని చూపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనం. అందరు తీయండి అని ఒకసారి. అంటే మీరు అందరూ బైబిల్ చదువుతలేదు, మీకు ఏం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదు. నేను కూడా తీస్తాను, ఒకసారి ఆలోచన చేయండి. తీద్దాం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చదవండి ఒకసారి. 4వ, అందరం కలిపి చదవండి ఒకసారి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను అయిన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దునాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఒక్కసారి గట్టిగా అందరూ 2 చేతులపై దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎత్తాలి, చేతులపైకి ఎత్తాలి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమనుగ్రహించాడటైనా? అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను మనకేం చేశాడంటే ఆయన అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? దుష్టత్వములో ఉన్న, దుర్నీతిలో ఉన్న ఈ లోకములో నుండి మనం విడిపించబడి దేవ స్వభావమును మనము సంతరించుకోవడానికి దేవుడు ఈ 2 మనకు అనుగ్రహించాడట. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇది చాలా అమూల్యమైన మాటలు, విలువైన మాటలు. నీవు నేను ఈ లోకములో ఉన్నామండి. ఈ లోకములో ఉన్న మనము ఎంత కాదనుకున్నా మానవ స్వభావం మనలో ఉంది. కాబట్టి ఈ మానవ స్వభావాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇహ సంబంధమైనటువంటి పనుల్లో, ఇహ సంబంధమైనటువంటి మాటల్లో, ఇహ సంబంధమైనటువంటి వ్యాపకాల్లో మనం పడిపోయి దుర్నీతికి అలవాటు పడిపోతాం, పాప స్వభావానికి అలవాటు పడిపోతాం. యేసుప్రభుని నమ్ముకున్నావు, నీ మాటల్లో మార్పు లేదు. యేసుప్రభుని నమ్ముకున్నావు, నీ ప్రవర్తనలో మార్పు లేదు. యేసుప్రభుని నమ్ముకున్నావు, బూతు మాటలు మాట్లాడతావు. యేసుప్రభుని నమ్ముకున్నావు, రౌద్రుడై కోపోద్రుడైపోతావు. యేసుప్రభుని నమ్ముకున్నావు, ద్వేషిస్తూ ఉన్నాం. యేసుప్రభుని నమ్ముకున్నావు, అసూయలు నీలో ఉంది. యేసుప్రభు నమ్ముకున్నాం, అహంకారంతో బ్రతుకుతున్నాం. యేసుప్రభు నమ్ముకున్నాం, ఇంచిత్తైనటువంటి ప్రేమ, జాలి, కనికరం మనం లేకుండా పోతుంది. ఇవన్నీ దుర్నీతికి నడిపించేవి. ఇవన్నీ దుర్నీతికి నడిపించేవి. యేసుప్రభు నమ్ముకున్నాం, ఎదుటోళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం. యేసుప్రభు గురించి నమ్ముకున్నాం, రక్తంలో కడగబడ్డాం, కనపడ్డ ప్రతి వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడడం. ఇవన్నీ దుర్నీతికి నడిపించేవి, స్వనీతిని ఆధారము చేసుకునేవి. యేసుప్రభు నమ్ముకున్నాం, చేయాల్సిన పనులు మనం చేయకపోవడం దుర్నీతికి సంబంధించినవి. యేసుప్రభు నమ్ముకున్నాం, చేయాల్సిన పరిచర్య చేయకపోవడం అది దుర్నీతి, అహంకారం అంటారు దాన్ని. యేసుప్రభు నమ్ముకున్నాం, దేవుని పని చేసేవారిని వేళాకోళం చేయడం ఇది దుర్నీతి. యేసుప్రభు నమ్ముకున్నాం, వచ్చిన వారిని, నూతనంగా వచ్చిన వారిని ప్రేమించడం మానేసి వాళ్ళని మనం ద్వేషిస్తూ ఉన్నాం, ఇది దుర్నీతి. పౌలు అంటాడు, ఈ దుర్నీతి నుండి మనం విడిపించబడాలి అంటే కనుక దేవుడు 2 వాగ్దానాలు ఇచ్చాడు. ఈ దుర్నీతి నుండి విడిపించబడి మనం ఏం చేయబడతామంట? దేవ స్వభావములోనికి రావాలి. అంటే యేసయ్య స్వభావములోనికి మనము రావాలి. మరి యేసయ్య స్వభావములోనికి రావడానికి ఏమిచ్చాడు ప్రభు అంటే ఆయన అంటాడు, అమూల్యమునైనా, రెండవది అత్యధికములైన వాగ్దానములు మనకు అనుగ్రహించాడట. యేసయ్యకు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు దేవ స్వభావములోనికి రావడానికి మనకి దేవుడు ఏమేమి ఇచ్చాడట? ఒకటి అమూల్యమునైన, రెండవది అత్యధికములైన వాగ్దానం. ఈ 2 మాటలు చెప్పండి. అమూల్యమునైన,
రెండు అత్యధికములైన వాగ్దానములు. చెప్పాలి. ఒకటి, రెండు. ఏంట బైబిల్ గ్రంథములో అమూల్యమైనవి ఏమున్నాయండి? 3 కనపడతాయండి. ఒకటి, అమూల్యమైన నిష్కలంకమైన అమూల్యమైన యేసు రక్తము అమూల్యమైనది. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అమూల్యము అంటే వెల కట్ట లేనిది. రెండవది ఏమిచ్చాడో చెప్తాను చూడండి. విశ్వాసము కూడా అమూల్యమైనదట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన, ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రె పిల్ల రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డామంట? విమోచించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది కూడా ఉందండి. ఇందాకే మనం చదవబడిన కీర్తన. ఏ కీర్తన చదివా మనం? 36వ కీర్తన మనం చదివితే అందులో ఒక మంచి మాట రాయి. అక్కడ కూడా అమూల్యమైనటువంటి ఒక మాట రాయబడి ఉన్నది. చూద్దాం ఒకసారి. దేవా నీ కృప ఎంతో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, ఏది అమూల్యమైనదట? యేసు రక్తం అమూల్యమైనది. రెండవది ఏది అమూల్యమైనదట? విశ్వాసం అమూల్యమైనది. మూడవది దావీదు అంటాడు, ప్రభువా నీ కృప ఎంతో. దేవుని బిడ్డలారా, ఈ 3 దేవుడు మనకి ఏమని అనుగ్రహించాడంటే దేవ స్వభావములో రావడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. రక్తమును గురించి ఒక మాట చెప్తాను, చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి, వినండి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఎలాగూ చేస్తాడటండి? యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ రక్తము చేతటండి? ఆయన పవిత్రమైన రక్తము చేత మనల్ని విడిపించబడాలి అంటే గనక మనము చేసిన పాపములను ఆయన ఎదుట ఏం చేయాలట? ఒప్పుకోవాలి. రక్తము దేనికి ఉందంటే పాపక్షమాపణ చేయడానికి ఉంది బిడ్డలారా. ఆ రక్తం ఎవరిది? అమూల్యమైన రక్తం. నిష్కలంకమును నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తములో ఏమి దొరుకుద్దంటే మనకి పాపక్షమాపణ దొరుకుద్ది. పాపక్షమాపణ ఎలాగో దొరుకుద్దట? మన దుర్నీతి నుండి మనలను విడిపించి ఎలాగో చేస్తుందట? పవిత్రులుగా చేస్తుందట అండి. హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి బిడ్డలారా. యేసయ్య బిడ్డలుగా మారిన వారిలో ద్వేషం ఉండదు. యేసయ్య బిడ్డలుగా పాపము నుండి పరిహరించబడి పవిత్రులుగా చేయబడి, వినండి ఈ మాట వినండి, పవిత్రులుగా చేయబడిన వారిలో బూతుమాటలుండు. బూతుమాటలు ఇంకా నీ నోటంట ఆడుతున్నావంటే నువ్వు ఇంకా పాప స్వభావంలోనే ఉన్నావు. అందరికంటే నేనే గొప్ప అన్న అహంకారంతో మనం బ్రతుకుతున్నామంటే నువ్వు ఇంకా పాప స్వభావంలోనే ఉన్నావు. యేసయ్య స్వభావం, దేవ స్వభావంలో లేవు. శిష్యులు ఒకప్పుడు అందరు కూర్చున్నారు. కూర్చుని వాళ్ళు ప్రభురాత్రి భోజనం తింటున్నారు. అందులో ఒకళ్ళు లేచి అన్నాడు, నేను యేసయ్య పక్కన కూర్చోవాలన్నాడు. ఇంకొకడు అన్నాడు, యేసయ్య పక్కన నేను కూర్చోవాలని. అప్పుడు వాళ్ళకి వాదం వచ్చింది, నేను గొప్ప అంటే నేను గొప్ప. ప్రతి సంఘములో ఈ దరిద్రం ఏడిసిందండి. కథ వాక్యం తెలిస్తే చాలు, కథ ప్రార్థన తెలిస్తే చాలు, నేనే గొప్ప అంటారు. కొంతమంది బుద్ధి లేని వాళ్ళు మాటలు వింటూ ఉంటారు. నేను గొప్ప అని కొట్టు చచ్చిపోతున్నారు శిష్యులు. నేను గొప్ప. అప్పుడు యేసుప్రభువు వారు మెల్లగా లేచి
తుమ్మాల నడుం కట్టుకొని ఒక పాత్రను తీసుకొచ్చి శిష్యుల పాదాలు అందులో పెట్టి ఒక్కొక్కరి పాదాలు ఏం చేయడం మొదలెట్టాడు? కడగడం మాట్లాడు. సృష్టికర్త అయిన దేవుడు, మహానుభావుడైన దేవుడు తండ్రితో సమాన భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మానవుని రూపము ధరించి ఆయన ఈ లోకములోకి చాలా తగ్గించుకుని వచ్చిన దేవుడు. కొలస్సీ పత్రికలు అంటాడు, ఆయన లేకుండా ఏదియూ కలగలేదంటాడు. అంత గొప్ప దేవుడు కిందకు మానవుడిగా దిగవచ్చి నేను గొప్ప అని కొట్టుకు చచ్చిపోతున్నాడు. అహంకారం, నేను గొప్ప అని కొట్టు చచ్చిపోతున్నటువంటి వాళ్ళ మధ్యలోకి వచ్చి ఏసేది ఏంటంటే నడాన్ని తువ్వాలు కట్టుకొని పాత్ర పట్టుకుని వాళ్ళ పాదాలు కడుగుతుంటే అందరూ మౌనంగా ఉన్నారు. కానీ పేతురు ముందుకు వచ్చాడు, ప్రభువా నన్ను నిలువెల్లా. అప్పుడు యేసుప్రభు అన్నారు, స్నానం చేస్తే నిలువెల్లా కడగాల్సిన పని లేదు, కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది అన్నాడు. బాప్తిసం తీసుకున్న నీవు మొత్తం అంతా కడుక్కోవసరంలా, నీ ప్రవర్తనకు సంబంధించిన కాళ్ళు గడిగితే సరిపోతుంది. పాప స్వభావం ఏంటిది బిడ్డలారా? నేను మరమర చెప్తున్నాను, నీ కుటుంబము దీవించబడాలంటే ఆశీర్వదించబడాలి అంటే మనమండి పాప స్వభావాన్ని పాత సంవత్సరంలో వదిలిపెట్టి నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్నాడు, అమాలేకీయుల్ని చంపురారా అని చెప్పాడు. వెళ్ళాడు, అందరినీ చంపలా, కొంతమందిని పట్టుకొచ్చాడు. సమూయేలు రాత్రంతా ప్రార్థన చేస్తుంటే రంకెలు వినబడ్డాయి. ఉదయం అయ్యింది, సమూయేలు దగ్గరికి వచ్చాడు సౌలు. అయ్యా, దేవుడు నాకు అప్పగించిన పని నేను చేసేసానన్నాడు. అప్పుడు సమూయేలు అంటాడు, ఆ కేకలేంటి, ఆ రంకెలేంటి? సౌలు వచ్చాడు. ఏంటి సౌలా, నువ్వు ఏం చేసిన పని ఏంటి అన్నాడు. సౌలు ఏం చేసి చెప్పమంటారా? నేను పక్క వాళ్ళ మాట విన్నానంటాడు. ఈ వాక్యం చూద్దాం, చదవండి ఒకసారి మాట. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, అందరూ చదవాలి. 1 సమూయేలు గ్రంథము ఎవరి మాట విన్నాడట? సౌలు ఎవరికి జడిశాడట? సమూయేలు దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా వీళ్ళందరూ చెప్పారు కాబట్టి వాళ్ళ మాట నేను విన్నాను అన్నాడు. రాజుగారు వాళ్ళ మాట వినాలా? రాజుగారి మాట వీళ్ళ వినాలా? చెప్పండి, వినండి. నీ కుటుంబానికి నువ్వే రాజువి, దేవునికి స్తోత్రం. నీ కుటుంబానికి నువ్వే రానివి. నీకేదైనా కావలిస్తే మోకరించి యేసయ్యని అడగాలి తప్ప పక్కోళ్ళని అడిగితే గనక, దేవుని మీద తిరుగుబాటు చేస్తే గనక, సౌలు ఎలాగైతే తన రాజ్యాన్ని, తన పిల్లల్ని, సమస్తాన్ని కోల్పోయాడో మనం కూడా అలాగే కోల్పోతాం. వాళ్ళు బాగానే ఉంటారు, మాటలు చెప్పిన వారు బాగానే ఉంటారు, మాటలు విన్న మనం ఏమైపోతాం? పోతాం. మాటలు చెప్పేవారి స్వభావాన్ని మనం మార్చలేం. ఏ స్వభావంలోకి రావాలంటే దేవ స్వభావములోనికి మనల్ని తీసుకొచ్చేది ఏ రక్తం అంట? యేసు రక్తం. బిడ్డలారా, నేను చెప్పే ఒకే ఒక మాట, ఈ పాత సంవత్సరంలో ఎప్పటికైనా పాతవన్నీ వదిలేసి క్షమించమని యేసు దగ్గర మనం ఒప్పుకుంటే నూతనమైన స్వభావంతో కొత్త సంవత్సరాలు అడుగు పెడతాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం అంట ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందట? అది పవిత్రులుగా చేసి మనల్ని ఏం చేస్తుందట? ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుందట? విడిపిస్తుంది. చాలా సంఘాల్లో ఇలాగూ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ మాట చెప్తాను, యవ్వనస్తులైనా పెద్దోళ్ళైనా చాలామంది అనుకుంటారు, మేము గుడికి వచ్చేది పాస్టర్ గారి కోసం వస్తున్నాను అనుకుంటారు మీరు చాలామంది. నువ్వు పాస్టర్ గారి కోసం వస్తే పాస్టర్ గారు మంచిగా మాట్లాడితే ఉంటావు, మంచిగా మాట్లాడబోతే బయటకు పోతావు. అసలు గుళ్ళోకి వచ్చింది పదవుల కోసం రావాలా? గుళ్ళోకి వచ్చింది నిన్ను మెచ్చుకుంటారని రావాలా? గుళ్ళోకి వచ్చింది నాకు పదవులు ఇచ్చి నన్ను నిలబెడతారని రావాలా? గుళ్ళోకి మనం వచ్చి యేసయ్యని ఆరాధన చేయడానికి రావాలా? మీరు నిజం చెప్పండి. అసలు మన మొదటి ప్రయారిటీ ఏంటి చెప్పండి? అయ్యా నన్ను రక్షించావు,
నాకెవ్వరూ దిక్కు లేనప్పుడు నన్ను కాపాడావు, నన్ను ఆదరించావు, పాపము నుండి నన్ను విడిపించావు, రోగము నుండి నన్ను విడిపించావు, ఈ బానిసత్వంలో నుండి నన్ను విడిపించావు, పరలోక రాజ్యానికి మోక్షానికి మమ్మల్ని నడిపిస్తున్నావు అని దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధన చేయడానికి రావాలా, లేకపోతే ఇవన్నీ పొందుకోవడానికి రావాలా? మందిరానికి ఎందుకు రావాలి? పాట ఇవ్వకపోతే చర్చి మానేస్తారా? ప్రార్థన ఇవ్వకపోతే చర్చి మానేస్తారా? లేకపోతే మెచ్చుకోలేదంటే, ఏదో ఒక కానుకిచ్చింది మెచ్చుకోలేదంటే చర్చి మానేస్తారా? వారమంతా చాలామంది చచ్చిపోతున్నారు, నిన్ను దేవుడు బతికించాడు. చాలామంది చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు, నీ కొడుకు కూతుర్ని బతికించాడు. యేసయ్య రక్తం వల్ల కాపాడుతూ ఉన్నది బిడ్డలారా, అది సంరక్షిస్తుంది బిడ్డలారా. ఆయన కృతజ్ఞతలు చెల్లించడానికి ఏ ఒక్కరూ మానకుండా దేవుని మందిరంలోకి వచ్చి ఆయన్ని స్తుతించాలా, ఆయన నామాన్ని ఘనపరచాలా. మనం వచ్చేది పదవులు ఆశించి కాదు, మనం వచ్చేది ఏదో చేద్దామని కాదు, మనం వచ్చేది ఇక్కడ ఏదో ఒలగబెడదామని కాదు. నీవు నేను వచ్చేది పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ తండ్రి అయిన దేవుని మనం ఏం చేయాలట? ఆరాధన చేయడానికి రావాలి. సొలొమోను అంటాడు, దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంచుకోవాలట? ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటావు, పక్కలతో మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ వాక్యం చెప్తూనే ఉంటావు, పక్కల దగ్గర నవ్వుతూ ఉంటాం. ఏం చేస్తున్నావు నీకే అర్థం కావట్లా. నీవు శపించబడుతున్నావు, నీతో పాటు ఎవరినైతే నువ్వు చేస్తున్నావు వాళ్ళని కూడా శాపంలోకి తీసుకెళ్తున్నావు. నా ప్రభు అట్ట దహించు అగ్ని అయి ఉన్నాడని చెప్పబడింది. హల్లెలూయా. రైట్. దుర్నీతి నుండి మనల్ని విడిపించబడి, పాప స్వభావం నుండి మనల్ని విడిపించి దేవ స్వభావంలోనికి మనల్ని నడిపించేది చెప్పండి, యేసు రక్తం. ఒకటి రక్తం, రెండవది వాగ్దానం. అత్యధికములైన మీకు విషయం చెప్తాను. దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో అట్టండి 4000 వాగ్దానాలు ఇచ్చాడటండి. 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 100 కాదు, 200 కాదు, 1000 కాదు. ఎన్ని వాగ్దానాలు అన్నట? 4000 వాగ్దానాలు అనుగ్రహించాడంట దేవుడు మనకి. 4000 వాగ్దానాలు ఒక్క వాగ్దానం ఎత్తుపట్టుకుని మనం ప్రార్థన చేస్తే మనలో ఉన్నటువంటి పాప స్వభావం తీసి దేవుని స్వభావం దేవుడు అనుగ్రహిస్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నేను చాలా జాగ్రత్తగా ఆలకించాను. ఆదికాండము 32వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండము 32వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు అందరం కలిసి చదువుదామండి. అందరం కలిసి చదువుదామా? అప్పుడు యాకోబు నీ దేశమునకు ఈ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకేమి చేస్తానన్నాడు ఆయన? మేలు చేసేదనని. నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన యాషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని భయపడుచున్నాను. 12వ వచనం అందరూ కలిసి చూద్దాం. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్ర ఇసుకల వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనేను. దేవునికి స్తోత్రం చెప్పండి. చేస్తానన్నాడా, చేశానని చెప్పాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది వాగ్దానం అండి. యాకోబు ఈ వాగ్దానమును తిరిగి పట్టుకున్నాడు. చూడండి, ఈ వాగ్దానమును ఎక్కడ పట్టుకున్నాడు? పద్దనరాము నుంచి తిరిగి వస్తూ ఆయన యబ్బోకు రేవు దగ్గరికి వచ్చే సమయానికి, ఆ యబ్బోకు రేవు దగ్గర పెనూయేలు అనేటువంటి యొక్క స్థలము దగ్గరికి అతను వచ్చాడండి. దుర్నీతి అనేటువంటి యాషావు యాకోబును నాశనం చేద్దామని చూస్తున్నాడు, యాకోబును చంపుదామని చూస్తున్నాడు. ఈ చంపుదామనుకున్న సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? వాగ్దానం యాకోబుకి ఇచ్చాడు. ఎప్పుడిచ్చాడు వాగ్దానం అని అంటే, తండ్రి యొద్ద నుండి ఆయన వెళ్ళిపోవచ్చుండగా, తీయండి 28వ అధ్యాయం ఆదికాండం. మరియు యెహోవా
దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను నీవు పండుకొని ఉన్నా ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఇచ్చేదను. నీ పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశముల నీ మూలముగా, నీ సంతాన మూలముగాను ఈ వాగ్దానాన్ని పెనూయేలు దగ్గర యాకోబు ఎత్తుపట్టుకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, అప్పుడు నేను తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రదేశంలో నేను రాత్రి పడుకున్నప్పుడు ఆ రాత్రి నువ్వు నాకు దర్శనమిచ్చి ఆ దర్శనములో నువ్వు చెప్పావు కదా బాబు, యాకోబా నీ ఎక్కడికి వెళ్ళినా నీకు నేను తోడుగా ఉంటాను. తోడుగా ఉండడం మాత్రమే కాదు, నీ సంతానాన్ని దీవిస్తాను. నీ సంతానాన్ని దీవించడమే కాదు, నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె నేను విస్తరింపజేస్తాను. నేను మరలా తిరిగి తీసుకొచ్చి నీ తండ్రి దేశంలో నేను ఉంచుతానని వాగ్దానం ఇచ్చావు కదా బాబు, నువ్వే కదా బాబు చెప్పావు అని చెప్పి రాత్రంతా దేవుడు తనకిచ్చిన వాగ్దానం ఎత్తుపట్టుకొని యాకోబు ప్రార్థన చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట, ప్రభువు నీకేదైనా వాగ్దానం ఇస్తే, ఒకవేళ ప్రభువా నా కొడుకును బాగు చేస్తానన్నావు కదయ్యా, నా భర్తను బాగు చేస్తానన్నావు కదయ్యా, నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇస్తానన్నావు కదయ్యా, నా భర్తను త్రాగుడి నుంచి విడిపిస్తానన్నావు కదయ్యా, నా కుమార్తెను దెయ్యపు శక్తుల నుండి విడిపిస్తానన్నావు కదయ్యా, నా కుమార్తెకు వివాహం చేస్తానన్నావు కదయ్యా, నా బిడ్డకు గర్భఫలం ఇస్తానన్నావు కదయ్యా, నా కుటుంబాన్ని దీవిస్తానన్నావు కదయ్యా అన్న వాగ్దానము నువ్వు ఎత్తుపట్టుకుని రాత్రంతా ప్రార్థన చేయగలిగితే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాం మనం? యాకోబు గురించి మాట్లాడితే మోసగాడు. నిజం చెప్తున్నాను, యాకోబు ఎవరిని మోసం చేయలే. తల్లి గర్భంలో ఉండగా పెనుగులాడాడు. ఇలా అందే, అమ్మా ఒకవేళ నాన్న నేను రోమాలు కలిగిన వాడిని కాదు కదా, నాన్న గుర్తు పెడితే నాకు శాపం వచ్చేస్తుంది కదా అన్నాడు. తల్లి అందే, ఆ శాపం మీద నా మీదకి రానే, నువ్వు వెళ్ళమని చెప్పింది. ఏదైనా శాపం వస్తే ఎవరి మీదకి రావాలి? రెబెకా మీదకి రావాలి. రెబెకా మీదకి రావాలి. రెబెకా అంది, నువ్వు వెళ్ళు అంది. వెళ్ళాడు, వచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు, అయ్యా లూజు దగ్గర నువ్వు చెప్పావు కదా బాబు, అన్నిటికంటే పైనుండి మాట్లాడావు కదా బాబు, నేను నీకు తోడుంటానని చెప్పావు కదయ్యా, ఎవ్వరూ లేరయ్యా, అమ్మ లేడు, నాన్న లేడు, అన్నం లేడు, మామ చూస్తే ఎవరు సహాయం చేయట్లేదు. ప్రభు నువ్వు ఉంటానని చెప్పావు కదా ప్రభు, నువ్వు తోడుగా ఉంటానన్నావు కదా, మళ్ళా నా సంతానాన్ని దీవిస్తానన్నావు కదా, మరలా నా దేశాన్ని తీసుకెళ్తానన్నావు కదా, క్షేమంగా ఉంచుతానని నువ్వే చెప్పావు కదా ప్రభు అని రాత్రంతా కన్నీరు కార్చుతూ దేవుని దగ్గర ప్రార్థన చేశాడట. వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేశాడట. ఈ మధ్యాహ్నం నువ్వు కూడా వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయి. నీ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు, ఏ వాగ్దానమై తీస్తానని చెప్పాడో, ఈ కార్యం నా జీవితంలో జరిగిస్తావు ప్రభు అని చెప్పాడేమో నీ జీవితంలో. పాత సంవత్సరంలో పాత స్వభావంతో కాక నూతన స్వభావంతో నువ్వు కుటుంబము నూతన సంవత్సరం అడుగు పెట్టాలంటే బిడ్డలారా వాగ్దానం ఎత్తిపట్టుకుని ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వాళ్ళు 10 మంది మారాలా, నీ పరిచర్య వాళ్ళ 10 మంది మారాలా, నీ నోటి మాట ద్వారా 10 మంది మారాలా, నిన్ను చూసిన వారు దేవ స్వభావము నీలో చూడాలా, నిన్ను చూసిన వారు యేసయ్యను చూడాలా. అప్పుడు నేను కాదు మెచ్చుకోవటం, అందరికంటే అత్యధికమైన ఆశీర్వాదం నా ప్రభు ఇస్తాడు. దేశ స్తోత్రం చెప్పండి. యాకోబుని కాస్త దేవుడు ఎలా మార్చాడట? ఇశ్రాయేలుగా మార్చాడు.
యాకోబు పాత స్వభావం, యాకోబు పాప స్వభావం, యాకోబు ఇహలోక స్వభావం, యాకోబు దుర్నీతి స్వభావం, ఇశ్రాయేలు దేవుని స్వభావం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబుని కాస్త దేవుడు ఎలాగూ మార్చాడట. బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను, నా గురించి కాక నీ గురించి, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు నువ్వు పాత స్వభావాన్ని వదిలిపెట్టు, నూతన స్వభావంలోకి రావాలా. 32వ అధ్యాయం 31వ వచనం తీయండి. 32వ అధ్యాయం 31వ వచనం. అతడు పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచేను. నడకలో ఏమొచ్చిందంట? యాకోబు అనుకుంటాడు, నేను సూర్యుడిని, వీరుణ్ణి, నన్ను కొట్టేవాడు ఎవడో లేడు అనుకున్నాడు. ఎవరు? యాకోబు. సరిగ్గా గురి చూసి కొట్టాడు. ఎవరు? దేవుడు. ఏం విరగొట్టాడట? తొడగూటిని విరగొట్టాడట. పాతకాలపు నడక వేరు, ఇప్పుడు యాకోబు నడక మారిపోయింది. ఒకప్పుడు గుండెలు విరగ తీసుకుని నడిచేవాడు, ఒకప్పుడు అహంకారంగా నడిచేవాడు, ఒకప్పుడు నాకంటే ఎవడున్నాడని గర్వంగా నడిచేవాడు. ఎప్పుడైతే దేవుడు కొట్టాడో ఇప్పుడు ఎలా నడుతున్నాడట? కుంటూ నడుస్తున్నాడు. పాప స్వభావం పోయింది, ఇప్పుడు ఏ స్వభావం వచ్చిందనమాట? చెప్పాలి, ఏం స్వభావం వచ్చిందట? దేవ స్వభావం వచ్చింది. బిడ్డలారా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. అందరు కలిపి చదువుదాం. ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటు కట్టబడిన ఎడల. ఆగండి అక్కడ. అంటు కట్టబడిన ఎడల. ఇప్పుడు వినండి. అడవిలో ఒక ఒలీవ చెట్టు ఉంది. సారవంత నేల మీద ఒక మంచి ఒలీవ చెట్టు ఉంది. అడవి ఒలీవ చెట్టు మంచి ఫలాలు ఫలించదు, కారు ద్రాక్షాలు. అడవి ఒలీవ చెట్టులో స్వాభావికంగా ఫలించే ఫలాలు ఏంటంటే ద్వేషము, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, శరీర కార్యములన్నీ అడవి ఒలీవ చెట్టులోనే ఉంటాయి. ఇప్పుడు ఈ అడవి ఒలీవ చెట్టు ఏం చేయబడిందంట? దాని కొమ్మ నరకబడి మంచి ఒలీవ చెట్టు దగ్గరకు తీసుకుని వచ్చి ఆ అడవి ఒలీవ కొమ్మను నరికి దాన్ని తీసుకొచ్చి మంచి ఒలీవ చెట్టుకి ఏం చేశారంట? అంటు కట్టారట. వినండి బిడ్డలారా, అడవిలో పెరుగుచున్న ఒలీవ చెట్లము మనమైతే మంచి ఒలీవ చెట్టు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడవి చెట్లమైన మనము ఇహలోక సంబంధమైన చెట్ల నుండి, అంటే అడవి అనబడే లోకములో నుండి నరకబడి, ఈ లోకములో నుండి వేరు చేయబడి క్రీస్తు అనే సంఘం అనే ఒలీవ చెట్టుకు మనం ఏం చేయబడ్డామంట? అంటుగట్టబడ్డాము. ఎప్పుడైతే మనము ఈ మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టబడ్డామో దేవుని బిడ్డలారా, ఈ మంచి ఒలీవ చెట్టు మంచి ఫలములు ఫలించే చెట్టు, మంచి సారం ఇచ్చే చెట్టు, దేవ స్వభావము కలిగిన చెట్టు. ఇప్పుడు అడవి ఒలీవ కొమ్మైన ఈ కొమ్మలోనికి పాత యొక్క స్వభావము రాక ఈ ఒలీవ చెట్టు యొక్క స్వభావం ఇందులోకి వచ్చేస్తుంది. మనము అడవి ఒలీవ కొమ్మ వలె తెగ నరకబడి క్రీస్తు అనే చెట్టుకు మనం అంటు కట్టబడదుముగాక. అలాగూ చేయటం వల్ల పౌలు అంటాడు, మీరు దేవ స్వభావమును సంతరించుకుంటారు. మన స్వభావం మార్చుకొని నూతన సంవత్సరంలోకి అడుగు పెడితే నీ కుటుంబం బాగుపడుతుంది, నీ బిడ్డలు బాగుపడతారు, నీ ఇంట్లో నీకు సమాధానం వస్తుంది, నీకు ఇంట్లో నీకు నెమ్మది వస్తుంది. ఎప్పుడు చూసిన మాట్లాడుకోవడం వల్ల నీకు సమాధానం ఏమొస్తుంది? నీకు నెమ్మది ఏమొస్తుంది? నీ టార్గెట్ నీ కుటుంబం అయ్యాలా, నీ టార్గెట్ నీ పిల్లలు అవ్వాలా, నీ టార్గెట్ నీ ఉద్యోగం అవ్వాలా, నీ టార్గెట్ నీ జీవితం అవ్వాలా, నీ టార్గెట్ నీ వ్యాపారం అవ్వాలా. ప్రభు, నేను వ్యాపారంలో పైకి ఎలా రావాలి? కావలితే పాస్టర్ గారిని ప్రార్థన చేయమని అడగాలి. అయ్యా, నా బిడ్డల జీవితం ఎలాగో పైకి రావాలి, కావలిస్తే మేము సామరస్యంగా ఉండాలి, పాస్టర్ గారిని అడగాలి ప్రార్థన చేయమని. నీ కుటుంబం బాగోలేదు, నీ పిల్లలు బాగోలేదు, మీ అన్నదమ్ములు బాగోలేదు, మీ పరిస్థితి బాగోలేదు, వాళ్ళ కోసం దేవుని మందిరంలోకి వచ్చి ఏడ్చి ప్రార్థన చేయాలా? ఎత్తు పట్టుకుని ప్రార్థన చేయాలా? ఎత్తు పట్టుకుని ప్రార్థన చేయాలి. నా ప్రభు అన్నాడు, అమ్మ నా కోసం
ఏడవకండి, మీకోసం ప్రార్థన చేయి. నా కొడుకు పరిస్థితి బాగలేదు ప్రభువా, నా కూతురు పరిస్థితి బాగలేదు ప్రభువా, నా అల్లుడు పరిస్థితి బాగలేదు ప్రభువా, నా కోడల పరిస్థితి బాగలేదు ప్రభువా, మా పరిస్థితి బాగలేదు ప్రభువా, ఈ పాత సంవత్సరంలో ఉన్నాం ప్రభువా, ఈ పాత స్వభావం నుంచి మమ్మల్ని విడిపించి నూతన స్వభావంతో, నీ స్వభావంతో నాకు అందులోకి నన్ను ప్రవేశించిన ఆయన, అప్పుడు మేమేం చేయబడతాం? దీవించబడతాం. బిడ్డలారా, పక్క వాళ్ళ గురించి ఆలోచించినా, ఎదుటివారి గురించి ఆలోచించినా నీకు ఏమీ రాదు. టైం దొరికినప్పుడల్లా ముచ్చట్లు పెట్టుకోవడం దానికన్నా మోకరించి ప్రార్థన చేయి, ప్రభు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాప స్వభావం వద్దండి, దేవ స్వభావం ధరించుకుందా. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏ స్వభావం అండి? ఏ స్వభావం విడిచిపెట్టాలండి? నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు, పాత స్వభావంతో వెళ్ళకూడదండి. ఏ స్వభావంతో వెళ్ళాలి? దేవుని స్వభావము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుందువుగాక. మంచి స్వభావం అనుగ్రహించబడునుగాక. ఎదటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడకుండా ఉందువుగాక. సేవకుని గురించి నువ్వు మాట్లాడకుండా ఉందువుగాక. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తప్పిపోయావో, ఏ స్థితిలో దిగజారిపోయావో, నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో ఉంచి ఒక్కసారి కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగితే ఎక్కడ దేవుని కృపలో నుంచి తప్పిపోయావో దేవుడు నీకు చూపిస్తాడు. నేను కాదు, నేనే దిగేం రాలా. నేను ఎక్కడెక్కడ తప్పిపోయానో ఈ సంవత్సరం అంతా కూర్చుని ఏడ్చి ప్రార్థన చేసి ప్రభు దగ్గర ఒప్పుకుంటే దుర్నీతి నుండి విడిపించి దేవ స్వభావం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిళ్ళరా, ఇర్మియా అంటాడు, కూషి దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకొనగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకోగలదా? కీడు చేయను ఉద్దేశించిన స్వభావము కీడు చేయకుండా మానగలడా? అంటే లోకరీతిగా చూస్తే, మానవులుగా చూస్తే అది అసాధ్యము, కానీ నా యేసుకు సమస్తమును సాధ్యమే. ఒక మాట చెప్తాను బిడ్డలారా, ఆఖరి ఆదివారంలో ఉన్నాం. పాత స్వభావాన్ని వదిలిపెట్టి నూతన స్వభావంలోకి రావాలంటే 2 పనులు చేయాలి. ఒకటి, యేసు రక్తములో మన పాపాలను ఏం చేయబడాలి? ఒప్పుకోవాలి. రెండవది, అయ్యా నీవు ఇచ్చిన వాగ్దానం నేను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయగలిగితే గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. లేచి నిలబడదామా?